అండి, హ్యాపీ మార్నింగ్. అందరూ బాగున్నారు కదండి? మేము చాలా చాలా బాగున్నామండి. మా అక్కయ్య గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాము. పేరు రమేష్. మా పెద్ద అక్కయ్య గారి పెద్ద కొడుకు అనమాట. వాళ్ళ పాప మనవరాలు. హిల్స్, జూబ్లీ హిల్స్ అక్కడ ఎలా కొండల మీద అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉందండి. చాలా కోల్డ్గా ఉంటుంది ప్లేస్ కూడా. ఎదురుగా మనకి చక్కగా వ్యూ కూడా బాగుంటుంది. వాటర్ కూడా కనపడుతూ ఉంటుంది. అదంతా సీ అనమాట. అవి కూడా కనపడుతూ ఉంటాయి. వ్యూ వల్లే దీనికి చాలా కాస్ట్ ఏరియా అనమాట. ఇది ఇట్లా ఎంట్రన్స్ ఉంటుందండి. మా కూడా చాలా మొక్కలు పెట్టారు. అవి కూడా చాలా వరకు చాలా మొక్కలంటే ఇష్టం. చూస్తాను అంత నీట్గా అంత చక్కగా పెట్టుకున్నారు. అసలు ప్రతిదీ మొక్కలు కూడా మనం గార్డెన్ ప్రేమికులం కదా. చూసారండి, రియల్ లీవ్స్ ఏనండి. చూడడానికి ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది కానీ ఎంత బాగా సెట్ చేసుకున్నాను. ఆవిడ కూడా చాలా మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఇవన్నీ తను చాలా సెట్ చేసుకున్నాను. కింద కూడా సింగిల్ బెడ్రూమ్ ఉందండి. ఇక్కడ సింగిల్ బెడ్రూమ్, సింగిల్ హౌస్ ఉంది. అందులో రెంట్కుంటాను. చైనీస్ వాళ్ళు ఎవరు ఉంటారట. ఇవి స్టెప్స్. ఇక్కడ అన్ని చెక్కతో ఉంటాయి కాబట్టి ఈ మెట్ల మీద కూడా వాళ్ళు కార్పెట్స్ చేస్తారండి. ప్రతి చోట కూడా కార్పెట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అయితే చూడడానికి చూశారు కదా, ఇందాక మీకు చూపించాను కదా, ఇది డ్రై లీవ్స్తో ఉండే చెట్టు అండి. చాలా బాగుంది కదా. ఇది ఎంట్రన్స్, మనం లోపలికి రావడానికి ఇది ఎంట్రన్స్. ఇదిగో ఇక్కడ కూడా మనకు చెట్లు కనపడుతున్నాయి. అగో మా కోడలు గారండి కూర్చున్నారు, మా వారు. లోపలికి వచ్చాం కదండి. ఇది వాళ్ళ హాల్ అండి, లివింగ్ ఏరియా. అదిగో మా అక్క కొడుకు పెద్ద బాబు, మా అక్క మనవరాలండి. వాళ్ళ పాప రాహి అండి, తను సిగ్గుపడుతుంది. అలాగే వాడికి కొడుకు కూడా ఉన్నాడు. వాడు బాస్కెట్బాల్కి వెళ్ళాడండి. చూశారు కదా, చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ పిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. అందులో ఈ డ్రమ్స్ కూడా ఒకటి. అన్ని మా అక్కయ్య గారు అబ్బాయి వాళ్ళ పిల్లలందరికీ నేర్పిస్తూ ఉంటాడు. చూశారు కదా, అంత పెయింటింగ్ డిజైన్స్ అన్నీ తనే సెలెక్ట్ చేసుకుంటారు. ఇంక ఇక్కడికి వచ్చేసరికి కిచెన్ అండి. ఇటు ఓపెన్ ఉంటుంది, స్లైడింగ్ డోర్స్ అండి అవి ఎలా తీసామంటే ఆ పక్కన స్విమ్మింగ్ పూల్ కూడా కనపడుతుంది కదా మీకు. అది ఇక్కడ చక్కగా కూర్చొని వాళ్ళు హాలిడే రోజు, సండేస్ రోజు మార్నింగ్ కొంచెం కాఫీ తాగాలన్నా ఆ వెదర్ని వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడే కూర్చుంటారు. పిల్లలు స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్నప్పుడు ఈవినింగ్ టైమ్స్లో టైం పాస్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఇక్కడే ఎక్కువ గడుపుతూ ఉంటారండి. ఇది కూడా చూశారు కదండి, ఇవన్నీ వాళ్ళు పెట్టుకున్న కుండీలు ఇవన్నీ స్లైడింగ్ డోర్స్. ఆ పక్కన బెడ్రూమ్స్ ఉన్నాయండి. త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇవంతా కూడా ఆ బెడ్రూమ్స్ కూడా అటు పక్క పిల్లలది, వాళ్ళవి, ఇంకెవరైనా గెస్ట్ రావడానికి కూడా వాళ్ళకు ఒక బెడ్రూము. అలాగే ఇదంతా బ్యాక్ ఉండే మొక్కలు ఏరియా, ఖాళీ ప్లేస్ అండి. ఇక్కడ చాలా రకాల మొక్కలు మా కోడలు గారు పెంచుతారండి. ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ కూడా. ఆ పైన కూడా ఉంది కదండి, అక్కడ కూడా మనం ఈవినింగ్ టైం చక్కగా కూర్చొని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. ఇది మొత్తం ఇల్లు అండి. ఇది మొత్తం ఒక 1000 స్క్వేర్ యార్డ్లో ఉంటుంది. చాలా పెద్ద ఇల్లు. అన్నీ ఆవిడే చూసుకుంటూ ఉంటారు. ఇంత బాగా ఉంటుందండి. నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామనుకున్నానండి, కానీ బాగా గాలి అది ఉండటం వల్ల చెప్పలేకపోయాను. అందుకని మళ్ళీ వివరంగా ఇక్కడికి వచ్చి చెప్తున్నాను నేను. చాలా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇవెన్నో రకాలు మనకి పుయ్యో, కానీ ఇక్కడ మాత్రం ఈ క్లైమేట్కి అవి తప్పకుండా వస్తాయి. వాటిలో కూడా కొన్ని సీడ్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఇదంతా కిచెన్ అన్నమాట. మనం చూస్తున్నదంతా ఇలా ఫ్రిడ్జ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇలాగా బొమ్మలు. ఆవిడ సపరేట్గా ఈ ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళు అలా డిజైన్గా చేయించుకున్నారు. ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్. ఇది మైక్రోవేవ్స్ అండి. తర్వాత ఇదంతా కిచెన్ ప్లాట్ఫాము. ఇదంతా చక్కగా స్టవ్లు. అలా చూశారు కదా, ప్లాంట్స్ చక్కగా మన క్రోటాన్ ప్లాంట్స్ ఎంత చక్కగా డెకరేషన్ చేసుకున్నారు. రాగి బిన్ ఉందండి. ఇదంతా చూసాం స్టెప్స్ మన బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ గణపతిని కూడా వాళ్ళు పెట్టుకున్నారు. రోజు దండం పెట్టుకుంటూ ఉంటారు. పొద్దుటే వాళ్ళు భోజనం చేసేటప్పుడు అప్పుడు కూడా దండం పెట్టుకుంటారండి. ఇవన్నీ కూడా ప్లాంట్స్ మనకి వెరైటీ అన్ని క్రోటాన్లేనండి. చాలా నీట్గా ఉన్నాయి. చాలా ఈ వెదర్కే బాగా వస్తాయండి. అదొకటే ముందర ఇక్కడ మెయిన్. ఇది కూడా చూసారుగా, మనం రబ్బర్ ప్లాంట్ అంటాం కదా, ఇందులో చూడండి ఎంత బాగా వచ్చిందో. బాదం చెట్లాగా అనిపించిందండి నాకు. మరి ఇదేంటో, దీన్ని ఏమంటారో నాకు అంత పేరు అయితే తెలియదు. ఇది డైనింగ్ హాల్ అండి. ఇక్కడ డిన్నర్ చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత ఇవంతా
చూసారు కదా, ఇక్కడ కూడా రకరకాల బొమ్మలు మనకి శిల్పారంలో అక్కడ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇంట్లో కూడా ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చినాయో చూడండి. దుర్గంటి ఏంటి ఏమన్నా చెప్పు, ఎలా ఉంది న్యూజిలాండ్? చాలా బాగుంది. మా కొడుకు దగ్గరికి వచ్చామండి, న్యూజిలాండ్ లో ఉంటున్నారు. చాలా హ్యాపీ. స్వీట్స్ పెట్టారు. ఇంకేమేంటి? మా కోడలు స్వయంగా తయారు చేసిన స్వీట్ ఎంత టేస్ట్గా ఉందో. హోమ్ ఫుడ్ అండి. మేము ఇక్కడికి వచ్చి కూడా న్యూజిలాండ్లో ఎంత చక్కగా దొరుకుతుందో. మనకైనా కూడా దొరకదు, ఎందుకంటే మనము తయారు చేసుకోలేము, కానీ తెచ్చుకొని కొనుక్కొని తింటాము. ఇక్కడైతే చక్కగా వాళ్ళు ఎంత పద్ధతిగా చక్కగా తయారు చేసుకొని మాకు రాగానే వెల్కమ్ టు స్వీట్తో వెల్కమ్ చెప్పారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఈ మా రమేష్, మా అక్కయ్య గారు అబ్బాయి ఇల్లండి, ఎంత బాగుందో అసలు చూడడానికి. చాలా పెద్ద ఇల్లు, చాలా బాగుంది. ఇందులో ఇంచుమించు 10 రూమ్లన్నా ఉంటాయండి. అందులో స్విమ్మింగ్ కూడా ఉంది వెనకాల. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వెదర్ అంటారా, ఇవాళ కొంచెం ఎండగానే ఉంది. మనకి ఎండ ఉంటుంది, చలి ఉంటుందండి. సాయంత్రం వేసరికి విపరీతమైన చలి వస్తుంది. యోగిదా అదిగో యోగి అన్ని చదువుతున్నాడు చూసారా. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతాయండి. ఇక్కడ ఫారెన్ వస్తే అన్ని బలగాలు పోతాయి, మనుషులు యాక్టివ్ అయిపోతారు. ముందర అదొకటి మెయిన్ ఉంటుంది. లెట్ us have breakfast now. ఇది ఏ ప్లేస్ అమ్మా? ఇది వెస్ట్ హార్బర్, ఆక్లాండ్ లో వెస్ట్ హార్బర్, వెస్ట్ ఆక్లాండ్ అనమాట. వెస్ట్ ఆక్లాండ్ అందరూ ఉంటారు. మన రమేష్ వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. చక్కగా బ్రెడ్ ఒకటి, ఎగ్ చూసారు కదా, ఆమ్లెట్ చేశారు. మన ఫ్రూట్స్, మనకైతే ఎప్పుడు దోశలు ఇడ్లీ తింటాం కదా అని ఇంకా వెరైటీగా బ్రేక్ఫాస్ట్. మేమందరం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తామండి. ఇదేంటిది? దీన్ని ఇది బీన్స్, బేక్డ్ బీన్స్. బేక్డ్ బీన్స్ అంట. మన దగ్గర రాజ్మా అని అంటాం కదా, అదే కలర్. అదే రాజ్మా కాదు, ఇంకో వెరైటీ బీన్స్ అట్లాగా బీన్స్తోనే చేస్తారు. 2-3 రకాలు. మా కోరల్ గారు స్పెషల్ గా చేశారు ఇప్పుడు మా కోసం. బాబాయ్ గారు చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా. బాబాయ్ గారు కూడా మార్నింగ్ తింటే చాలా మంచిది. ఎగ్ హై ప్రోటీన్, హై ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. నేను ప్రెసెంట్ ఇప్పుడు న్యూజిలాండ్లో మా అక్కయ్య గారు అబ్బాయి అండి బాబు, మనవాడు. వాడు స్పోర్ట్స్ది, ఇక్కడ స్పోర్ట్స్ నేర్పిస్తారు. దానికని వాడు బాస్కెట్ బాల్ ట్రైనింగ్ అవుతున్నాడు అనమాట. ఆ ప్లేస్కి వచ్చామండి. ఏం ప్లేస్ అమ్మ? దీన్ని ఏం ప్లేస్ అంటారు? రంగిటోటో కాలేజ్, రంగిటోటో కాలేజ్ అంటండి. ఇంత పెద్ద కాలేజీలో ఇందులో అన్ని రకాల స్పోర్ట్స్ కూడా నేర్పిస్తారు. వాడు సండే కదండి, మార్నింగ్ వచ్చాము. అందుకనే మేమందరం చూద్దామని వాడిని బాబుని ఆడించడానికి కూడా కోచ్లు అంతా ఉంటారండి. స్టూడెంట్స్ చాలా చూడండి ఎంతమంది, ఎన్ని కార్లు ఉన్నాయి. ఇందులో మనకి బాస్కెట్ బాల్ కానీ, మళ్ళీ ఫుట్బాల్ కానీ, టేబుల్ టెన్నిస్, అన్ని స్పోర్ట్స్ కూడా చక్కగా నేర్పిస్తారు. పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారండి. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ రావటం, జాగింగ్, వాకింగ్ అన్నీ కూడా ఉంటాయి. కోచ్లు ఉంటారు, దేనికి అది నేర్పిస్తారు. కాబట్టి మీకు కూడా ఒకసారి చూపిద్దామని వచ్చాను. చూసారు కదండి అసలు బోర్డు, వెల్కమ్ టు రంగిటోటో కాలేజ్. ఇదిగో చూడండి, దీనిలో అన్ని ఆడిటోరియం ఉంది, రిసెప్షన్ అన్నీ ఉన్నాయండి. ఇదిగో దీన్ని చూపిస్తున్నారు కదా, ఈ బోర్డేనండి. మా అక్కయ్య గారు అబ్బాయి వాళ్ళ మనవడు, అంటే నాకు కూడా మనవడే వాడు కూడా. అందరం వచ్చాం, మా ఫ్యామిలీ అంతా వచ్చాం. కాసేపు కూర్చున్నామండి. తర్వాత యోగిని ఈ బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ దగ్గర వదిలేసాము, ఎందుకంటే 2 hours పడుతుంది అని వాడు చెప్పారు. సరే, పక్కన బ్రౌన్స్ బే అనే బీచ్ ఉందంట. మా అక్కయ్య గారు అబ్బాయి అక్కడికి వెళదామండి అన్నాడు రమేష్. సరే, అది చూడటానికి అని బయటకు వచ్చాము. చూడండి, వెదర్ చాలా బాగుంది, క్లైమేట్ కూడా చాలా బాగుంది. చూడడానికి ఎండగా అనిపించినా కూడా మనకి చాలా గాలి, కొంచెం చల్లదనము అంతా ఉందండి. చాలా ప్లెజెంట్గా కూడా ఉంది. చూశారు కదా, చాలా పెద్ద సీ అండి అది. మనకి ఎటు చూసినా కూడా కనపడుతుంది ఆ సీ. ఇదే సీ మా అక్కయ్య గారు వాళ్ళ అబ్బాయి ఇంటి దగ్గర కూడా మనకు కనపడుతుంది. అందరూ చక్కగా పెద్దవాళ్ళు ఏంటి అందరూ ఇలాగా కాస్త
ఈవినింగ్ టైంలో కానీ మధ్యాహ్నం పూట కానీ, ఎందుకంటే ఏ టైంలో వచ్చినా ఇక్కడ చలిగానే ఉంటుందండి. ఇంకా ఈవినింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని కాసేపు ఇలా వాకింగ్ లాగా వచ్చి కూడా ఈ చుట్టుపక్కల అందరూ కూర్చుంటారు. ఎంత పెద్ద ట్రీనోనండి, ఇది 100 సంవత్సరాల ట్రీ అంటండి. చూడండి వాడు ఎలాగా పిల్లి మొగ్గలు వేస్తున్నాడు మా అక్కయ్య గారు అబ్బాయి. చిన్నప్పుడు కొంచెం అలవాటు కదా, అందుకని వేస్తున్నాడు. అదే సరదాగా తీశాను నేను. బాగుంది కదా. చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ ఏదో రాళ్ళు ఉన్నాయి, కాసేపు కూర్చుందామని. కూర్చుంటే చాలా బాగుంది, అందుకనే కూర్చున్నాను అలాగా. సూర్యుడు అండి చాలా దగ్గరికి ఉన్నట్టు అనిపిస్తుంది మనకి, కానీ వేడి కూడా బాగానే ఉంటుంది. అలానే చాలా చల్లగా కూడా ఉంటుంది. చూడ్డానికి మనకి చాలా హాయిగా అనిపిస్తుంది. చూశారు కదా, బీచ్ అంతా ఇలా ఉంటుంది మొత్తము. 11 అయి ఉంటుందండి, 11 అయి ఉంటుంది ఆ టైంలో. ఇలా ఉంది మీకు. ఇంకా చాలామంది వచ్చారు, కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ డాగ్స్ ఎక్కువ పెంచుతారండి. ప్రతి ఇంట్లో కూడా డాగులు ఉంటాయి. ఆ డాగ్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఆడిస్తూ ఉంటారు. వాటిని ఫ్రీగా వదిలేస్తారు. వాటికి మంచి ఎక్సర్సైజ్ కదా, అందుకని. చూశారు కదా, చుట్టూ దగ్గరలో ఇళ్ళు కూడా ఉన్నాయి. మనం కంపల్సరీగా షూస్ వేసుకొని రావాలండి, లేకపోతే ఇక్కడ నడవలేము. ఎందుకంటే చాలా చలిగా ఉంటుంది, వాటర్ చాలా చిల్లుగా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా చూసుకొని నడవాలి. ఆ వాటర్ కూడా చాలా సాల్టీ వాటర్ అండి, ఎక్కువ సాల్ట్గా అనిపిస్తుంది మనకి. అంత బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది వెదర్ అంతా. ఇదిగో డాగ్స్ అన్నాను కదా, చూసారు ఎంత బాగా ఆడుకుంటున్నాయో. ఇలా తీసుకొచ్చి ఆడిస్తారండి వాటిని. అందుకని వస్తున్నానండి. ఇదిగోండి గవ్వలు ఏరుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా మనకి చిన్నప్పుడు ఇలా గవ్వలు ఏరుకోవటం కొంచెం అలవాటు ఉండేది కదా. ఆ అలవాటు కొద్దీ ఏదో ఒకటో రెండో గవ్వలు కనపడుతున్నాయి, అవి తీస్తున్నాను. బాగున్నాయి గవ్వలు కూడా. మా వారు ఇక్కడ నుంచొని ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. మనవడు ఇప్పుడు హాప్స్ నుంచి మేము విల్స్బెరీకి వచ్చాము. బ్రౌన్స్ బే నుంచి హాప్సన్ విల్ పాయింట్. హాప్సన్ విల్ పాయింట్కి వచ్చాము. ఇక్కడంతా రైతు బజారు జాగ్రత్త పడిపోద్ది. ఊళ్ళలో ఎట్లా రైతు బజార్ అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అలా రైతు బజార్ లాగా అన్ని వస్తువులు కూడా పెట్టారండి. ఐస్ క్రీమ్ చూసారా, ఆల్ మిక్స్డ్ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అండి. ఎంత పెద్దగా పెట్టారో, చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారనమాట. చాలా టేస్ట్గా ఉంది. మిక్స్డ్ బెర్రీస్, బ్లూబెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్. మిక్స్డ్ బెర్రీస్ ఐస్ క్రీమ్ అండి. ఇప్పుడు అందరం తీసుకుంటున్నాము. రైతు మార్కెట్ చూశారు కదా ఒకసారి, అది కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుందండి. అన్ని వెరైటీస్ మనకి ఏది కావాలంటే అవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ.
ఇది హాప్సన్విల్ పాయింట్ అంటారు. ఇక్కడ నుంచి అది ఫెర్రీ టెర్మినల్. ఫెర్రీ తీసుకుని మనం సిటీకి వెళ్ళొచ్చు, ఆక్లాండ్ సిబిడికి వెళ్ళిపోవచ్చు ఫెర్రీ ఎక్కి. ఇప్పుడు లేదు, ఫెర్రీ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ బట్టి వరకే ఉంటుందంటండి ఇక్కడ అంతా. మార్కెట్ బజార్ కానీ పార్క్ కానీ అన్ని కూడా 1 వరకే ఉంటాయి. మార్నింగ్ 7కి స్టార్ట్ చేసేస్తారు. మనకి అన్ని రకాల ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. వెరీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బాగానే ఉంది, నాకు నచ్చింది ఈ ప్లేస్. మా కళ్ళ ముందు డెవలప్ చేశారు, 20 ఏళ్ళు డెవలప్. ఫిషింగ్ బాగా చేసింది. ఫిషింగ్ అంతా చాలా పాపులర్. న్యూజిలాండ్ మెయిన్స్ ఫిషింగ్ $12, కానీ చాలా బాగుంది. వియత్నాం నుంచి వచ్చిన చెరుకు, ఇండియా చెరుకు, వియత్నాం చెరుకు చాలా టేస్ట్ ఉంది. ఐస్ కూడా వేసుకోలేదు. $12 అంటే ఇండియా మనీగా $600 గ్లాస్. ఒక గ్లాసు, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఫెర్రీ టెర్మినల్. చివరికి వెళ్తే అక్కడ నుంచి ఫెర్రీస్ వస్తాయి, ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు లో టైండ్ ఉంది, దానివల్ల ఏంటంటే వాటర్ లేదంటే ఇదంతా ఫుల్ వాటర్ వచ్చింది. అక్కడ వరకు వచ్చింది. చిన్నప్పుడు కూడా వీడియోలు ఉంటాయి. ఇక్కడ డ్యాన్స్ క్లాస్ ఉండేది. డ్యాన్స్ క్లాస్ తీసుకొచ్చాము రాజీ. అది బ్యాలే నేర్చుకున్నాడు. ఆ బ్యాలే అయిన తర్వాత ఇక్కడ తిరిగేవాడు. ఇటు నుంచి వెళ్తారు ఫెర్రీ. Optionville Point Wharf. Okay. ఈ స్కేల్ ఉంటేనే తీసుకెళ్ళాలి, లేదంటే మళ్ళీ వదిలేయాలి వాటర్. అదే చెప్పారు. స్కాలప్స్, పావువా, లాబ్స్టర్ కూడా దొరుకుతుంది. లాబ్స్టర్ ఈ మెజర్మెంట్ స్కేల్ అనమాట. నీకు దొరికిన ఫిష్ అక్కడ స్కేల్ చేయాలి, ఆ సైజ్ ఉంటేనే తీసుకెళ్ళాలి. చిన్నది ఉంటే మళ్ళీ తీసుకెళ్ళాలి. లీగల్ కాదు, క్రైమ్. పులినే తింటది చావు, చావుని తింటది కాలం, కాలాన్ని తింటది కాళే, అది మహాకలే.
ఇంక ఇవన్నీ చూసుకున్నామండి. ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాము. మా అక్కయ్య గారి అబ్బాయి చాలా సాంగ్స్ మాత్రం బాగా పెట్టాడు. జోరు జోరుగా పాటలు పాడుకుంటా బయలుదేరాము. చూశారు కదా. ఇలా అందరము ఇంకా ఇంటికి చేరుకున్నామండి. ఇదే వాళ్ళ ఇల్లు. ఫ్రంట్లో ఇలా ఉంటుంది. సరేనా అండి? ఓకేనండి. బాయ్ అండి.